ఎత్తుకోకూడదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నా. జస్ట్ కళ్ళు మూసుకొని ఎరుకతో ఎరుకను గుర్తించి గమనించి ఉన్నారు, అలాగే ఉండండి. నేనేమంతా ఇవ్వను. అబ్జర్వేషన్లో ఫ్యామిలీతోని దోషిస్తే కోరుకోవటం అన్నీ ఉంటాయి. ఏ క్రియలు ఉన్నప్పటికీ కూడా కాన్షియస్ అనే అనుభూతి ఉన్నది. ఆ కాన్షియస్ ఎవరో మీరే వెతకక్కల. నేను దేహాన్ని అంటారు, దేహాన్ని వెతికి కనిపెట్టి నేను దేహం అంటారా? దేహాన్ని అనుభూతితో నేను దేహాన్ని అంటారు కదా. అలాగే కాన్షియస్సే మీరు, కొత్తగా అవటం లేదు. అవగాహన కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఉంది. ఆ కాన్షియస్నే ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, బ్రహ్మ పదార్థం అనేక విధాలుగా వర్ణించారు. సామాన్య మనిషికి కూడా ప్రేమించే లక్షణం, తృప్తిగా ఉండటానికి, భార్య పిల్లలను ప్రేమించడానికి, సంతానం కనటానికి దేవుడు ఉన్నాడు లేడు ప్రసక్తి అవసరమా? అసలు శాస్త్రజ్ఞానం ఎందుకంటే మీకు ఆకలి వేసింది, చిన్నప్పటి నుంచి ఆకలి వేయగానే అమ్మ పాలు తాగారు, తర్వాత మీరే వండుకుంటున్నారు, తింటున్నారు, చేస్తున్నారు. ఆకలి దెబ్బకి సహజంగా తెలిసినప్పుడు దానికి శాస్త్రజ్ఞానం అప్రసక్తం. కానీ మీకు తోట అంటే ఇష్టం, కొనాలి, డబ్బు కావాలి, అన్నీ సమకూర్చే తోటలో ఉంటాయి. అంతవరకే శాస్త్రజ్ఞానం. అంటే కొనేది, పుచ్చుకునేది నైతిక విలువలు కట్టుబడాలి. ధర్మ అర్థ కామ మోక్షాలు అవి వేరే ఉండి తీరాలి. శాస్త్రజ్ఞానం కావాలి, అందరికీ కావాలి, ఎక్కువ తక్కువ. ఆచరించేవాడికి శాస్త్రజ్ఞానం చెప్పాడు, వాడు నైతిక విలువలు కట్టుబడతాడు. లేని వాడికి అరే బుద్ధి ఉండారా, తల్లిదండ్రులు ఎందుకు విడిచిపెట్టావురా, అందములు ఏంటి, యాస్తి గురించి మనమే అంటాం. అంటే మాట్లాడు ఎప్పుడుకో అప్పుడు. సరే, ఇప్పుడు మళ్ళీ విషయానికి వద్దాం. అలాగే కాన్షియస్ని గమనించి గుర్తించి అనుభూతుంది, అలాగే ఉండండి. మీ శరీరం కదులుతుంది, దూరద రావచ్చు, తినచ్చు, ఏమైనా చేయండి. ఇలా ఉంటే ఇప్పుడు మీకు టెన్షన్ ఉందా? నో టెన్షన్, నో ఇరిటేషన్, నో ప్రెషర్. అంటే టెన్షన్ లేదు, ప్రెషర్ లేదు, ఏమీ లేదు. ఆలోచన రావచ్చు, పోవచ్చు, ఉండొచ్చు, అనవసరం. మీరుగానే ఉన్నారుగా. ఇలా ఉంటే మీకు ఎలా ఉన్నది? ఇది నేను చేసే సూచన. ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది, అంతే. ఆనందం ఉంది, హాయి ఉంది. కానీ నిద్రపోతే వచ్చిన హాయి కాదుగా, పెళ్లి చేసుకుంటూ వచ్చే హాయి కాదుగా, దేవుడు వచ్చి దర్శనం వచ్చే హాయి కాదు కదా. హాయి ఉన్నది, అదే సత్. హాయి ఉన్నది సత్, హాయి అనుభవం చిత్తు. హాయి హాయే అంటే సత్యశాంత స్వరూపంగా, హాయి మౌనంగా, పరిపూర్ణంగా, స్వేచ్ఛతో స్వతసిద్ధంగా ఉన్నది. ఇక్కడ పంచభూతాల ప్రసక్తి ఏదీ లేదు. కానీ ఈ పంచభూతాలతోనే, శరీరంతోనే, విద్యాలయంతో, క్షేత్రంతోనే, అన్ని రకాలు ఇదే. ధర్మార్థ కామోక్ష ప్రతిదానికి ఇదే. ముక్తి కోరుకుంటుంది టెన్షన్కి. చచ్చిపోతే ముక్తి, నరకం, ఇవన్నీ ఏవో ఉన్నాయి, కరెక్టే అవన్నీ. కానీ అంతకన్నా ముందు మీ స్వరూపాన్ని గుర్తించి గమనించి తెలుసుకుని ఆ దృష్టిలో వస్తే వస్తుంది, పోతే అవుతుంది. మీరు రమ్మలేదు శరీరాన్ని, పొమ్మలేదు, నిద్రాకాలం వెళ్ళిపోయారు, న్యాచురల్. దెబ్బ పరిగెడుతున్నారు, నొప్పి వచ్చేసింది, కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ పరిగెడతారు. అన్ని నిత్యకృష వ్యవహారాలు చేసుకున్నా, అన్ని రకాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మీ స్వరూపం సత్యశాంత పరిపూర్ణ మౌనంగా స్వేచ్ఛగా స్వతహాగా ఉన్నది అని మీరుగానే ఇదే స్వయం అవగాహన. ఆ అవగాహనతో కళ్ళు తెరిచాము. ఇప్పుడు కళ్ళు తెరవండి, మీరు గమనించండి. కళ్ళు మూసుకుంటే గమనించారు, అది అలా ఉంచండి. ఆ గమనిస్తుంటే ఫ్యాన్, నా మాటలు, ఎవరో వస్తే తర్వాత మాట్లాడతాను అని అంటూ కూడా గమనించేవాడు ఉన్నాడుగా. కానీ గమనించేవాడు అనుకునేవాడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నా పేరు అంట, మై నేమ్ ఈజ్. అంటే తలంపు, భావము, ఆలోచన ఏదన్నా కూడా అనుకోవటం లేకపోతే గమనించడం, అవన్నీ తానే లక్షణాలు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మీరు అలాగే కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవండి. ఇప్పుడు నా బోధ వింటున్నారు. నా బోధ వినటానికి బయట శబ్దాలు వినటం పడతాయి, ప్రతిబంధకం అవుతాయా? ఆకలి తింటూ వినొచ్చుగా, నడుస్తూ వినొచ్చుగా, స్నానం చేస్తూ వినొచ్చుగా. అంటే మీ లక్ష్యాలు మీకు ప్రతిబంధకం కాదు. మీ స్వరూప స్వభావం ఏంటి? సచ్చిదానంద పరిపూర్ణమో నమో. ఆత్మ లక్షణం అంటే ఏంటి? ఆత్మ సత్తు చిత్తు ఆనందం చేసి నామరూపాలు అజ్ఞానం చేసి విడగొట్టేశారు వాళ్ళు. అస్థిపాతి ప్రియం ఎందుకు విడగొట్టాల్సి వచ్చింది? సిద్ధాంతపరంగా చేస్తున్నారు. ఇక్కడ మీకు సిద్ధాంతం ఎందుకండి? అనుభవం కావాలి. శాస్త్రజ్ఞానం పనిచేయదు. అర్థమవుతుందా?
పర్వాలేదు, ఏమీ ఇబ్బంది లేదు, చేయండి.